నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశ అత్యున్నత న్యాయస్థానం కోల్కతా వైద్యురాలి ఈ రేప్ ఘటనకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. 2 రోజుల్లో ఈ నెల 22వ తారీఖుకి సిబిఐ ఒక మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కలకత్తా ప్రభుత్వాన్ని, అక్కడ పోలీస్ శాఖని, హాస్పిటల్ సూపరింటెండెంట్ మీద చాలా తీవ్రంగా ఆక్షేపణలు చేసింది. ఎందుకు ఇలా జరుగుతున్నది, జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ కావటంలో లేదు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంలో ఎందుకు ఆలస్యం జరిగింది, బాడీని బాధితుల కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేసిన 3 గంటల తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని లేవనెత్తుంది. అలాగే విధిలో ఉన్నటువంటి వైద్యుల రక్షణకి సంబంధించి ఒక జాతీయ ప్రోటోకాల్ ఉండాల్సిన అవసరం ఉంది, ఇప్పటివరకు అలాంటిది లేదని కూడా కోర్టు ప్రశ్నించింది. 10 మంది అత్యున్నతమైనటువంటి నిపుణులతో వైద్యులతో కలిపినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేసింది. వాళ్ళని 3 వారాల్లో ఒక సమగ్రమైనటువంటి నివేదిక ఈ ప్రోటోకాల్ ఏర్పాటు కోసం ఇవ్వమని చెప్పి కూడా ఆదేశించింది. అన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు కూడా మనతో ఉన్నారు. మరి కాసేపట్లో బాజీ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం అండి. పుల్లారావు గారు, మీరు గత దాదాపు 15 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఘటన జరిగిన తర్వాత, అభయ ఘటన జరిగిన తర్వాత అక్కడ జరిగినటువంటి సంఘటనలు, ముందు అక్కడ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ అనుకోండి లేదా సూపరింటెండెంట్ అనుకోండి, ఆత్మహత్యగా పేరెంట్స్కి కంప్లైంట్ చేయటం, ఆ కంప్లైంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రాసెస్లో కూడా 2-3 గంటలు డిలే అయిందంట ఉన్నారు. పొద్దున డెత్ జరిగితే మధ్యాహ్నం తర్వాత వాళ్ళకి తెలిసింది, సాయంత్రం 7 ఎప్పుడుకో బాడీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు, రాత్రి 11:30కి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అంటూ ఉన్నారు. సుప్రీంకోర్టు సోమోటోగా ఈ అంశాన్ని టేకప్ చేసింది. ఎన్ని అంశాల మీద ప్రతి చోట జరిగిన డిలే, ప్రతి చోట దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారన్నటువంటి విమర్శలు కూడా చేసింది. ఎలా అర్థం చేసుకోవాలి? మెయిన్ థింగ్ ఇప్పుడు కనపడేది ఏంటంటే 2011లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు, 16లో 2వ టర్మ్ ఇచ్చారు, 2021లో 3వ టర్మ్ ఇచ్చారు. రాను రాను మీరు ఆ కేబినెట్ చూస్తే ఫస్ట్ కేబినెట్ లో చాలా మంది స్టాల్వర్స్, ఒక బిగ్గెస్ట్ ఎకానమిస్ట్, ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు అమిత్ మిత్రా, అలాగే సిబిఐ ఆఫీసర్ మంత్రిగా ఉన్నారు. ఇంత ఉండి ఇప్పుడు డిటీవేట్ అయిపోయింది. రాను రాను కొంచెం బేస్, కొంచెం కోర్స్ అయిపోయారు. కార్యకర్తలు లేకపోతే ఎవరో ఉన్నారు, వాడి గ్రూప్, వాడి మెయింటెనెన్స్, అలాంటి వాళ్ళు మంత్రులు అయిపోయారు. చాలా ఎంత ఎడ్యుకేటెడ్, ఎంత సెన్సిటివ్ స్టేట్ వెస్ట్ బెంగాల్, అంత డిబేస్ అయిపోయింది, అంత అబ్రేసివ్ క్యారెక్టర్స్ పాలిటిక్స్ లోకి వచ్చారు. ఒకటి. రెండోది మనం చూసింది ఏంటంటే, ఎస్ నేను అంటున్న క్రైమ్ అనేది గవర్నమెంట్ ప్రివెంట్ చేయలేదు, లా అండ్ ఆర్డరే ప్రివెంట్ చేయగలరు. క్రైమ్ అంటే ఎవరు ఎవరినో కత్తుతో పొడిచేస్తారు రోడ్డు మీద, అది ఆప్ చేయలేరు కదా. వెంటనే 1000 మంది వస్తున్నారు హౌస్ ని అటాక్ చేయడానికి, ఆప్ చేసే డ్యూటీ పోలీసు ఉన్నారు, అది లా అండ్ ఆర్డర్. మరి ఎక్కడో క్రైమ్స్ బెంగాల్ ఎక్కడ జరిగినాయి? నార్త్ బెంగాల్ కొన్ని ఊర్లో జరిగింది, లేకపోతే సుందర్బాన్స్ విలేజెస్ లో ఆడవాళ్ళని మాస్ రేప్ చేశారు, సందేశ్ ఖాళీలో లిటరలీగా స్లేవ్స్ గా వాడారు. దూరంగా ఉన్నది కదా, ఎక్కడో దూరం కదా, అది 300 మైళ్ళ అడవిలో ఉన్నది కదా అని పట్టించుకోలేదు. ఈ ఇన్సిడెంట్ ఊరు మధ్యన అవ్వింది, మిడిల్ క్లాస్ పీపుల్ కి అవ్వింది. మొత్తం బెంగాల్లో అర్బన్ ఏరియాస్ కంటే ఊర్లో అందరూ నిద్ర లేచారు. ఏం జరుగుతుంది, మనం డిటీరేట్ అయిపోయామా, ఇంతవరకు అయిపోయిందా అని. లేదు, ఆగస్ట్ 9వ తారీఖు నుంచి జరిగితే రియాక్షన్ మమతా బెనర్జీ సరిగ్గా చేయలేకపోయారు. ఎందుకనొచ్చు మీరు, మమతా బెనర్జీ హోమ్ మినిస్టర్ కి చెప్పారు వెంటనే యాక్షన్ తీసుకోని, హోమ్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ కి చెప్పారు వెంటనే అది చేయమని. హోమ్ మినిస్టర్ మమతా బెనర్జీ, హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ, చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ. సో అలాంటి పరిస్థితుల్లో మీకు తెలియదే ఉన్నది. అక్కడ తులసిరెడ్డి గారు కూడా ఆయన దగ్గర చూశారు కాబట్టి పవర్ ఎలాగుంటుందంటే, ఎక్కువ పోర్ట్ఫోలియోలు, పిచ్చి పనులు ముఖ్యమంత్రి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర ఉంటే ఆయన అన్ని చూసుకోలేదు కదా, ఇంకా బ్యూరోక్రసీకి అప్పచెప్పేస్తారు. ప్రిన్సిపల్ సెక్రటరీ చూసుకోలేదు కదా, జాయింట్ సెక్రటరీకి అప్పచెప్తారు. వాడేమో డిప్యూటీ సెక్రటరీ, వాళ్ళు రన్ చేసేది ఎవరో. కానీ ఇక్కడ అంటే కోర్టు కాదు పుల్లారావు గారు, కోర్టు చాలా మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేసి మాట్లాడింది. అంటే ప్రతి దశలో ఆ వ్యవస్థలో ఉన్న అందరి మీద అనుమానాలు, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ మీద అనుమానం వ్యక్తం చేసింది, తర్వాత పోలీస్ శాఖ మీద, స్టేట్ గవర్నమెంట్ మీద, అంటే ఒక డాక్టర్ వర్కింగ్లో డ్యూటీ డాక్టర్ మీద జరిగినటువంటి రెసిడెంట్ అనుకుంటాను, రెసిడెంట్ మీద జరిగినటువంటి ఘటన మీద
ఇంత డిలే అసలు డాక్టర్ సెమినార్ హాల్లో చనిపోయి ఉంటే దాన్ని సూసైడ్గా ఎలా చెప్తారు అని క్వశ్చన్ చేయటంలో అంటే ఇక్కడ సరే ప్రభుత్వం వైఫల్యం కొంత ఉండొచ్చు డెఫినెట్గా, అంటే వాళ్ళకేనో అక్కడ ఉన్నటువంటి అధికారులకి ఈవిడికి పోలీసులకి ఏదైనా నెక్సెస్ ఉందనుకోవాలా, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి నాకు ఇవాళ సుప్రీం కోర్టు ఇంటర్వెన్షన్ ఏమనిపించిందంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు ఇండైరెక్ట్ గా, చేయాలని కాదు. స్టేట్ గవర్నమెంట్ కండెమినేషన్ చేయలేదు కదా, ఓకే స్ట్రాంగ్ గా కండెమ్ చేయలేదు కదా. ఓకే ఇలా జరిగిందా అలా జరిగిందా అని సాఫ్ట్ అప్రోచ్ తీసుకున్నారు. లాంగ్ టర్మ్ ఏదో చేయాలి రేప్స్ కి. ఈ ఇన్సిడెంట్ మీద ఫోకస్ అవ్వలేదు. ఓకే అసలు గత వారం రోజులు జరిగింది ఏంటి? ఎవరైనా స్టేషన్ లోకి వెళ్ళి పాలిటీషియన్స్ కమిషనర్ పోలీస్ ని ఎంక్వైరీ చేయాలి. ఎందుకు సూసైడ్ అన్నారు అతను తెలియక ముందు? ఏంటి డాక్టర్ ఎందుకు అన్నారు? వాళ్ళని ఇన్ కస్టడీ ఇంటరోగేషన్ చేయాలని ఒక ఎంపీ అంటే టీఎంసీ మమతా బెనర్జీ పార్టీ ఎంపీ, అతన్ని 30 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్నాడు, ఈ పార్టీ ఆ పార్టీ సీనియర్ మ్యాన్. అతన్ని కలకత్తా పోలీస్ సమన్ ఇచ్చారు, వచ్చి రా నువ్వు చెప్పు, నువ్వు వచ్చి నువ్వు ఇన్వెస్టిగేషన్ రా ఆదివారం. అలాగే టెర్రరైజ్ చేస్తున్నారు. దాని మీద కోర్టు ఏమనలేదు. చాలా మంది ఏమనుకుంటారంటే కోర్టు ఇంటర్వ్యూ అవ్వగానే ఏదో రిలీఫ్ వస్తుందని. కోర్టు చేసింది ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్ నాకేం కనపడలేదు. ఇమీడియట్ మీరు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు కూడా న్యూస్ పేపర్ లో వచ్చింది అన్నారు, కానీ ఇమీడియట్ గా సరే ఒక డీజీపీనో ఎవరినో పోలీస్ అతను తప్పించారు, వాళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అన్నారు. ఎంత మామూలే. ఐ డి నాట్ ఫైండ్ కోర్ట్ ఇంటర్వెన్షన్ అంత యూస్ఫుల్. పబ్లిక్ యాజిటేషన్ చాలా వరకు లొంగేసిందా మమతా ప్రభుత్వాన్ని, అంటే పబ్లిక్ యాజిటేషన్ అని నాకు కనపడదు. ఓకే ఓకే తులసిరెడ్డి గారు, వృత్తిరీత్యా మీరు కూడా వైద్యులు, కోర్టు వాళ్ళ చాలా అంశాలు లేవనెత్తింది. అంటే అసలు నిజంగా దురదృష్టం, 75 ఏళ్ళైంది దేశానికి స్వతంత్రం వచ్చి, నిర్భయ సంఘటన జరిగి 10 ఏళ్లు దాటింది. దేశమంతా బహుశా అంత సంచలనం సృష్టించబడ్డ రేప్ అండ్ మర్డర్ కేసు మరొకటి లేదు నాకు తెలిసి. మొత్తం ప్రభుత్వం చెప్పండి సార్. మీకు హైదరాబాద్ లో 5 సంవత్సరాల క్రితం ఇలాంటి మర్డర్ జరిగింది కదా, రోడ్డు మీద ఒక అమ్మాయిని తప్పేశారు కదా. చాలా జరిగింది సార్. నేను అందులో బాధితులు నలుగురిని కూడా ఎన్కౌంటర్ కూడా జరిగింది. నేను అసలు జాతీయ స్థాయిలో దేశమంతా ఇవాళ ఏదైతే కలకత్తా సంఘటన మీద కదిలిందో, దేశమంతా కదిలిన సంఘటన నిర్భయ సంఘటన. ఆ తర్వాత కూడా తులసిరెడ్డి గారు మనం 11 ఏళ్ళు గడిచిపోయింది, దాదాపు 11 ఏళ్ళు. ఇప్పటికి కూడా ఒక ప్రోటోకాల్, ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ కానీ లేదా ఒక మహిళకి సంబంధించి కానీ ఒక సిస్టమ్ బిల్డ్ కాలేదన్నది కోర్టు చాలా గట్టిగా మాట్లాడింది. మనం ఏదో నిర్భయ చట్టం అని చేసుకున్నాం, కానీ ఈ మహిళలకి భద్రతకి సంబంధించి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్పట్లో పెప్పర్ స్ప్రేలు ఇవ్వాలని, రకరకాల వాళ్ళకి కొంత మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇవ్వాలని, కొత్త యాప్స్ డిజైన్ చేసి మొబైల్ ఇలా ఊపినా కూడా అక్కడేదో జరిగిందని తెలిసేలాగా, ఇవన్నీ కూడా గ్రాస్ రూట్ లెవెల్లో మహిళలకి చేరుతున్నాయా? అలాంటి ప్రోటోకాల్స్ మనం డెవలప్ చేసుకున్నావా? ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఇక్కడ 2 ఇష్యూస్, ఒకటి స్పెసిఫిక్ ఇష్యూ, 2 జనరల్ ఇష్యూ. ఓకే, స్పెసిఫిక్ ఇష్యూకి సంబంధించి ఇప్పుడు కలకత్తా హాస్పిటల్ కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ ఇష్యూ అది. ఈ స్పెసిఫిక్ ఇష్యూకి సంబంధించి 9వ తారీఖున జరిగింది. ఈ రోజు 11 రోజులు అయింది. రాష్ట్ర పోలీసు చేతుల పైకి ఎత్తేశారు, రాష్ట్ర ప్రభుత్వము చేతుల పైకి ఎత్తేసింది. సరే, హైకోర్టు వచ్చేసి సిబిఐని వేసేసింది. ఇప్పుడు సిబిఐలో దాదాపు ఈ యొక్క 30 మంది దాకా ఉన్నారు. తర్వాత దాంట్లో ఎక్స్పర్ట్స్ కూడా, సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిపుణులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒక 3-4 రోజుల నుండి వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి స్పెసిఫిక్ ఇష్యూ సంబంధించి ఏమి తేలుతుంది అనేది ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. కాబట్టి ఇంకా మనం ఎన్ని రూమర్స్ వచ్చినా గానీ ఫైనల్ గా వచ్చేసి వాళ్ళ నుండి రావాల్సిందే. కానీ ఇక్కడ ఏమంటే, ఇక్కడ పైకి సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అక్కడ సెమెన్ DNA టెస్ట్ చేస్తే ముందు ఈ సంజయ్ రాయ్ అది ఒక సింగిల్ రేపా హత్య గావించబడింది, సెకండ్ ముందు వచ్చేసి అత్యాచారం గావించబడింది వాస్తవం. దాంట్లో వచ్చేసి సెమెన్ ఉంది. దాంట్లో వచ్చేసి ఇతను సంజయ్ రాయ్ అనే ఇతను అనుకుంటున్నారు. కాబట్టి అతను సెమెన్ DNA టెస్ట్ చేస్తే ముందు అతను ఉన్నాడా లేదా అని తెలిపోతుంది. కలకత్తాలో ఫారెన్సిక్ ల్యాబొరేటరీ దేశంలోనే అత్యున్నత ల్యాబొరేటరీ అక్కడే ఉంది. కానీ 11 రోజుల నుండి ఆ సంజయ్ రాయ్
సెవెన్ డిఎన్ఏ టెస్ట్ ఏమైంది? Okay. వెరీ సింపుల్. మిగతా అయిన తర్వాత వచ్చేసి ఎందుకు చేశాడు, ఏ విధంగా చేశారు, మళ్ళీ ఎవరెవరు ఉన్నారు అనేది తర్వాత ఇష్యూ. అవును, అవును. ముందు అతను ఉన్నాడా లేదా Hmm. అది 100% వెళ్ళిపోతుంది. ఇంకా లై డిటెక్టర్ ఇంకోటో నార్కోటిక్ టెస్ట్ ఎన్నిటికంటే కూడా Hmm. 7 డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. Okay. అది ఏమైంది అనేది తెలీదు. ఉంది. Hmm. దాని తర్వాత వచ్చేసి అతనిది తేలిపోతే అతను అవునా కాదా, అప్పుడు అతను అవును అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళు గ్యాంగ్ రేప్ ఉందంటే మల్టిపుల్ పర్సన్స్ ఎవరు అనేది అగైన్ వచ్చేసి మళ్ళా ఇంకా ఉంటే కన్నా మల్టిపుల్ పర్సన్స్ ఉన్నాయో లేదో దాంట్లో తెలిపోతుంది. అవును. అప్పుడు ఎవరైనా చూడొచ్చు. కాబట్టి ముందు అది ఎందుకు డిలే జరుగుతుంది అనేది ఒక యాంగిల్. ఇంకా మిగతా ప్రిన్సిపల్ ఇష్యూ అన్ని ఉన్నాయి కానీ Okay. కానీ ఫైనల్ గా సింపుల్ టెస్ట్ నాకు తెలిసి యాజ్ ఎ డాక్టర్ 7 డిఎన్ఏ టెస్ట్ చేస్తే సంజయ్ రాయ్ కి అవును, ముందు అతను ఉన్నాడా లేదా అని తెలిపోతుంది. Okay. అది సింగిలా మల్టిపుల్ అని తెలిపోతుంది. Okay. దాని తర్వాత వచ్చేసి సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అది ఒకటి. రెండవది వచ్చేసి సుప్రీం కోర్టు స్పెసిఫిక్ గా జనరల్ గా రెండు డీల్ చేసింది. అవును, స్పెసిఫిక్ ఏమి 22వ తారీఖు లోపు, అంటే ఈ రోజు 20, అవును, ఎల్లుండి లోపల దర్యాప్తు అఫిడవిట్ ను దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. అవును. స్పెసిఫిక్ ఇష్యూ. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి కూడా 22వ తారీఖు లోపల మళ్ళా నివేదిక ఇవ్వాలని వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది. ఓకే. కాబట్టి స్పెసిఫిక్ గా ఇంకా మిగతా కొన్ని కామెంట్ చేసినారు. అవును, ఒక కమిటీ కూడా వేసినట్టు అసలు ప్రోటోకాల్ ఏర్పాటు. అది జనరల్ గా నేషనల్ టాస్క్ ఫోర్స్ అనేది జనరల్, నాట్ ఓన్లీ ఆ హాస్పిటలే కాదు, ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఈ యొక్క డాక్టర్లకు సంబంధించి కానీ, నర్సులకు సంబంధించి కానీ, ఆరోగ్య సిబ్బంది సంబంధించినటువంటి ఏమేమి తీసుకోవాలన్నది నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడము, 2 నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడము. దాంట్లో మన రాష్ట్రానికి చెందినటువంటి తెలుగు రాష్ట్రాలకు నాగేశ్వర రెడ్డి ఉండడము. కాబట్టి ఇది 2 అంశాలు. ఇది ఓవరాల్ గా అదే ఒకటైతే నా అభిప్రాయం ఏంటంటే ఓవరాల్ గా రాను సమాజంలో హింసా ప్రవృత్తి పెరిగిపోతా ఉంది, మానవత్వం తగ్గిపోతా ఉంది. దాని గురించి మనం సెకండ్ రౌండ్ లో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు అసలు ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడుతుంది. మనతో బాజీ గారు కూడా జాయిన్ అయ్యారు. బాజీ గారు మాట్లాడే ముందు, బాజీ గారు సరే ఈ సంఘటన జరిగింది, దేశం అంతా ఒక పెద్ద ఎత్తున, ఒక డాక్టర్లనే కాదు మొత్తం పౌర సమాజం, లాయర్లు, ఢిల్లీ, కలకత్తాలో అలాగే ఢిల్లీలో అన్ని వర్గాలు రోడ్డు మీదకి వచ్చినాయి. బహుశా దేశం అంతా నిర్భయ సంఘటన తర్వాత అంత స్థాయిలో కదలికి వచ్చిన సంఘటన ఇది. మొత్తంగా మళ్ళీ ఒకసారి మనం అసలు పరిస్థితి ఏంటి, ఆ మహిళల భద్రత, ముఖ్యంగా డ్యూటీలో ఉన్న వాళ్ళ భద్రత ఏంటన్న దాని మీద ఒక ఆందోళన ప్రజల్లో ఒక్కసారిగా మళ్ళీ ఒక కదలికి వచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో అటు కోర్టులు స్పందిస్తున్నాయి, సిబిఐ విచారణ జరుగుతోంది. ఓవరాల్గా అంటే ఇప్పటిదాకా ఈ 11-12 రోజుల వీటికి సంబంధించి ఏంటి మీకున్న ఇన్పుట్స్ ఏంటి? బాజీ గారు మ్యూట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సార్ నమస్కారం గారు. అదేవిధంగా పెద్దలు పులారా గారికి, తులసిరెడ్డి గారికి, చూస్తున్న వ్యూవర్స్ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి సార్. సార్, ఈ 11 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటన పరమైనటువంటి సందర్భోచితమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రతి ఒక్క అంశం కూడా సమాజంలో ఒక మానవ మృగ రూపంలో మహిళలపై జరుపుతున్నటువంటి దాడుల యొక్క రుగ్మతని వేలెత్తి చూపుతా ఉంది సార్. ఇదే సమస్య కనుక ఏదైనా రాష్ట్రంలో జరుగునట్టయితే ఈ పార్టీకి మమతా బెనర్జీ గారు నోరు ఇంత చేసుకొని బోల్డన్ని విషయాలు మాట్లాడేసి వెంటనే ప్రధానమంత్రి రాజీనామా డిమాండ్ చేసేంత స్థాయికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండేది. రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్న దగ్గర మహిళల భద్రత లేపడం అనేది ఇది మొదలు కాదండి. ఎన్నికల పర్వం తర్వాత ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో వాళ్ళ మీద చేసినటువంటి దాడులు, వాళ్ళ మహిళల పట్ల చేసినటువంటి అకృత్యాల తర్వాత వారి పాలనలో ఒక ప్రాంతంలో, ఆ పేరు కూడా నేను తర్వాత చెప్తానండి, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక మాఫియా నాయకుడు సందేశ్ ఖాళీ అండి, అక్కడ ఒక మాఫియా నాయకుడు మొత్తం కూడా కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి మహిళల వేధింపులు గురి చేసి వాళ్ళ పట్ల చేసినటువంటి దౌర్జన్యకరమైనటువంటి దాష్టికాలు ఏవైతే మొత్తం పశ్చిమ బెంగాల్ యొక్క మహిళల యొక్క జీవన స్థితిగతులు మొత్తం తెలిసినటువంటి పరిస్థితి. ఈ రోజు వైద్యురాల మీద జరిగినటువంటి సంఘటన తర్వాత ఆ సంబంధిత అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ హాస్యాస్పదమైనటువంటి స్టేట్మెంట్. అక్కడ జరిగింది ఆత్మహత్య అని చెప్పడం అనేది ఏదైతే ఉందో, తల్లిదండ్రులు తమ బిడ్డకి ఈ రకమైనటువంటి అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి గొంతెత్తి మాట్లాడే పరిస్థితికి వచ్చే లోపల దేశం మొత్తం కూడా ఈ సమస్య
చుట్టుముట్టుకొని వచ్చి ఒక మహిళా వైద్యురాలనే కాపాడలేకపోతే, ప్రాణం పోసేటువంటి వైద్యులకే దిక్కు లేకపోతే వాళ్ళనే ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి వస్తే ఇంకెక్కడ మాట్లాడతామని చెప్పని అన్నప్పుడు ఏవి ఒకనాడు పశ్చిమ బెంగాల్లో పక్కనుంటే బాగుండు అని తహతలాడిపోయినటువంటి రాజకీయ పక్షాలు, ఏవి నిరసన ప్రదర్శనలు, ఏవి ఆ గొంతుకులు అని చెప్పని కూడా మనం సమాజంలో రెండో కోణంలో కూడా చూడాల్సిన పరిస్థితి అవసరమైంది కటారి గారు. ఎందుకంటే వారు అన్నారు వాళ్ళేంటి మేమేమంటామంటే సామాజికమైనటువంటి సమస్యగా మారుతుంది అనుకుంటే మీకు తెలుసు అంటే దీనిలో కాదు బాజీ గారు, ఇక్కడ తులసిరెడ్డి గారు అంటే రెండు అంశాలకు చూద్దాం. ఒకటి పుల్లారావు గారు కూడా అదే చెప్పారు, ఒక క్రైమ్ జరగటంలో ఇప్పుడు ఇవాళ మనం పత్రికల్లో చూస్తున్నాం, మహారాష్ట్రలో 2 4వ తరగతి బాలికల మీద స్కూల్ స్వీపరు టాయిలెట్స్ కడిగేవాడు గర్ల్స్ టాయిలెట్ జంటకు అడుగుతున్నాడు, క్లీన్ చేసే వంకలో 2 ఆడపిల్లల్ని చాలా చేశారని చెప్పి వాడిని అరెస్ట్ చేశారు. ఈరోజు 4 రోజుల క్రితం జరిగింది అది. అంటే ఒక క్రైమ్ జరగటంలో సరే ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎంత సంబంధం అన్నది పక్కకు పెడితే దాన్ని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయటంలో నిజాయితీగా ఉన్నారా లేదా, ఒకటి లా అండ్ ఆర్డర్ కాపాడటంలో ఎలా ఉన్నారన్నది, ఈ రెండింటి మీద మాట్లాడుకుందాం సార్. సార్ ఇక్కడ ఒక్కటే మాట చెప్తాను సార్, ఏమంటామంటే ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి సమాజం తన పని తాను చేసుకుపోతుంది. చట్టం దాన్ని కట్టడి చేసేటువంటి క్రమంలో ప్రజాస్వామ్యంలోనో లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు లేకపోతే నేర ప్రవృత్తిని నిరోధించేటువంటి శిక్షా స్మృతిలో ఉన్నటువంటి అంశాలు వాళ్ళని ఒక పక్క నుంచి కాపాడుకునేటువంటి క్రమం జరుగుతా ఉంది. ఒక భయంకరమైనటువంటి నేరం ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే తెలంగాణలో ఆ అమ్మాయి సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే ఎన్కౌంటర్ జరిగిందో తర్వాత దానికి వచ్చేటువంటి మానవ హక్కుల వాళ్ళు, దానికి వచ్చేటువంటి మహానుభావులు, మేధావి వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులే సమాజంలో ఉంటారు. వీళ్ళని మనం జొజ్జో కొట్టి బొజ్జో పెట్టి వాళ్ళకి నేర్పాలి, కాపాడుకోవాలనేటువంటి క్రమానికి వెళ్ళేటువంటి స్థితి. ఇదే ప్రక్రియ నేను అంటానండి. వాళ్ళ మన ప్రజాస్వామ్యం ఎంతో గౌరవమైనది, మన దేశంలో ఉన్నతమైనటువంటి విలువలు గౌరవమైనవి, సంస్కృతులు గౌరవమైనవి, పద్ధతి ప్రాకారాలు లేకపోతే కట్టుబాట్లు ఏవైతే అన్ని గౌరవమైనవి. కానీ ఇంత భయంకరమైనటువంటి ప్రక్రియ పాశ్చాత్య దేశాల్లో కూడా జరుగుతున్నటువంటి దానికి పోటీ పడుతున్నటువంటి ఈ రోజు నేర ప్రవృత్తి కూడా ఎందుకు పోటీ పడుతుందంటే మాదక ద్రవ్యాల మత్తులో జరిగినటువంటి అంశం అనేది వాళ్ళ క్లియర్ గా కనబడుతున్నటువంటి పరిస్థితి. ఒకరి తర్వాత ఒకరు ఎవరైతే మల్టిపుల్ ఇవాళ పర్సనాలిటీస్ ఉన్నాయి అని చెప్పి సస్పెక్ట్ చేస్తున్నామో మనం కటారి గారు, ఈ సస్పెండ్ చేసే పర్సనాలిటీస్ అక్కడ చేసినటువంటి ఆ యొక్క నేర పూర్తిమైనటువంటి చర్యలు భయంకరమైనవి. ఇది ఆ రోజు నిర్భయాన్ని కూడా మనం చెప్పినటువంటి పరిస్థితి, కానీ ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ఈ సమాజంలో ఏదన్నా ఒక అంశం జరిగింది అని అంటే దాన్ని ఇవాళ ఇందట జస్ట్ వచ్చిందండి ఆ సంఘటన. ఒక అమ్మాయి మనకి మెడ చుట్టూ గాయంతో ఉండి ఒక అమ్మాయి మాట్లాడుతున్నటువంటి వీడియో వచ్చింది. ఆ వీడియో అబద్ధం అని చెప్పని ఈ రోజున ప్రభుత్వం తెలిసినటువంటి అంశం అండి. ఆమె కాదని చెప్పని ఇక్కడ ఏం వివాదాస్పదమైనటువంటి అంశాలు నేరం చేసేవాడు నేరం చేసుకుంటా పోతా ఉంటే ఈ నేరం నుంచి లబ్ధి పొందాలని చెప్పని ఇంకొక సమాజం ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించేటువంటి పద్ధతిలో పోయేటువంటి వాతావరణం పోతా ఉంది సార్. గతంలో ఇప్పుడు ఎక్కడన్నా పక్క దేశాల్లో మీకు నేను ఒక మాట చెప్తానండి, ఏదన్నప్పుడు ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో కూడా సౌదీ దేశాల్లో ఉన్నటువంటి ఎక్కడ కూడా మనం ఇక్కడ ఇంటానికి కూడా ఇలాంటివి జరగవు. బయట మనం ఎటువంటి చూడం, కానీ ఇక్కడ మనం ఎందుకు ఇలా చూడగలిగే పరిస్థితి అవుతుంది అని అంటే ఆ దేశాల నుంచి తరమబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో బార్డర్ లో తలుపులు బార్లా తీసి బాజీ గారు ఇక్కడ మన శిక్షా స్మృతి వేరు, వాళ్ళ శిక్షా స్మృతి వేరు. ఇక్కడ శిక్షణ పట్టాల ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు బయట నుంచి వచ్చిన బార్డర్ నుంచి ఇప్పుడు ఇవి చేసిన వాళ్ళంతా ముస్లింలో లేదో బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళు అని మనం అనగలమా బాజీ గారు? సార్ నేను ఇంకా ముడి పెట్టలేదు సార్, మీరు ఆ ముళ్ళకి వెళ్ళం. అక్కడ నేను ఏమంటా అంటే రోహింగ్యాలు అనే వాళ్ళు ముస్లింలు కాదు సార్. రోహింగ్యాలు అనే వాళ్ళు మయన్మార్ లాంటి శాంతి దూత అయినటువంటి ఆంగ్ సాన్ సూకీ లాంటి దేశంలో ఉంచకూడదు అని చెప్పని అక్కడ నుంచి వెళ్ళగొట్టారు సార్. వాళ్ళని చైనా వాళ్ళు కూడా రానివ్వలేదు సార్, బర్మా వాళ్ళు కూడా రానివ్వలేదు సార్. కానీ బోర్డర్ లో బెంగాల్ బోర్డర్ లో ఆ తలుపులు తీసి ఆ వ్యక్తుల్ని ఓట్ల కోసం తీసుకొచ్చి వాళ్ళకి ఓట్లు ఇచ్చి ఆ పశ్చిమ బెంగాల్లో ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముస్లింలు కాదు సార్, వాళ్ళు ఒక జాతి, వాళ్ళు ఒక నేర ప్రవృత్తికి వెళ్ళినటువంటి జాతి. ఆ రోహింగ్యాలో ఉన్నటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసినటువంటి పరిస్థితి జరిగింది సార్. నేనేమంటానంటే ఇప్పుడు చేసిన వ్యక్తులకి వాళ్ళకి సంబంధం ఉందని కాదు, ఎవరైతే ప్రేరేపితమైనటువంటి మాదక ద్రవ్యాల యొక్క ఎఫెక్ట్ కలిగిన వాళ్ళు మాత్రమే. బాజీ గారు సారీ, అంటే మీరు మాదక ద్రవ్యాలు వాడితేనే వాడు రేప్ చేస్తాడు ఇవి అంటే అట్లాగా సార్. మనకు నిర్భయ సంఘటన జరిగింది, ఇవాళ గుట్కాలు దేశం అంతా బ్యాన్ అని చెప్తా ఉన్నాం.
మాదక ద్రవ్యాలు బ్యాను, దేశం అంతా విచ్చలవిడిగా దొరుకుతూ ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఎన్ఆర్సీబీ రికార్డ్స్ ఉంటే ప్రతి రాష్ట్రంలో రేపులు జరుగుతూనే ఉన్నాయి. ఆ జనరల్ చర్చలోకి మనం స్పెసిఫిక్గా ఎలా అన్నది వెళ్దాం. ఇప్పుడు దీని మీద అక్కడ ప్రభుత్వ వైఫల్యానికి కారణం అంటే ఒక నెక్సస్ అనుకోవాలా, లేదంటే ప్రభుత్వాలు నేరాలు బయటికి రాకుండా కొంచెం తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బెంగాల్ కావచ్చు, మరొక చోట కావచ్చు, ఒక ఇలాంటి ఒక సెన్సేషనల్ రేపు జరిగితే దాన్ని బయటికి రాకుండా తొక్కాలని ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి? పదే పదే బెంగాల్లోనే ఇటువంటి సంఘటనలు, ఇట్లా మహిళల మీద దౌర్జన్యకరమైనటువంటి అంశాలు, వాళ్ళ అత్యాచారాలు, లేకపోతే వాళ్ళు జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి నేర ప్రవృత్తి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయనే దానికి కూడా మనకి ఒక ఆలోచన కావాలి. కాబట్టి నేను ఆలోచన మీ ముందు పెట్టాను సార్. ఓకే, ఇది మరో ప్రాంతంలో ఇలా జరుగుతున్నాయంటే మరో ప్రాంతంలో జరిగిన దానికి ఒక రీజన్ ఉంటది. ఇది రీజన్ తో కాదు, ఒక వైద్యురాలు తీసుకెళ్లి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆలోచన, అక్కడ ఉన్నటువంటి నేరపూరితమైనటువంటి వారి యొక్క మనస్తత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ప్రభావితం చేసినాయో అని మాత్రమే చెప్తున్నాను సార్. అంతే. రైట్. మాజీ పుల్లారావు గారు, కొంచెం మనం జనరల్ విషయాలు దీనికి సంబంధించే, ఇప్పుడు నిర్భయ సంఘటన కేసులో నాకు గుర్తున్న కొంతమందికి ఉరి శిక్షలు కూడా పడ్డాయి. తర్వాత షాద్నగర్లో జరిగిన సంఘటనలో నలుగురిని, అది ఫేక్ ఎన్కౌంటర్ అనుకోండి, నిజం ఎన్కౌంటర్ అనుకోండి, ఎన్కౌంటర్ చేసి వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ చంపేశారు. అనేక సందర్భాల్లో దారుణంగా శిక్షలు పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రవృత్తి, ఇప్పుడు బాజీ గారు చెప్పింది, ఒక జాతికి ఆ ప్రవృత్తి ఉందా, లేదు కొన్ని అలవాట్లకి బానిసలైన వాళ్ళకు ఉందా, లేకపోతే పెంపకంలో లోపమా, ఎక్కడ తప్పు జరుగుతుంది? ఒక జనరల్ ఇష్యూలు మనం మాట్లాడుకుంటే, నేరం మనం గతంలో ఏమనుకునేవాళ్ళు అంటే శిక్ష పడితే ఒకటి వాళ్ళలో మానసిక పరివర్తన రావటం కోసం శిక్ష ఒకటైతే, వేగంగా శిక్షలు పట్టడం ద్వారా, లేదు కఠినమైన శిక్షలు పట్టడం ద్వారా మిగతా సమాజంలో కొంచెం భయం ఉంటుందని కూడా చాలామంది నమ్ముతారు. ఇక హత్య చేస్తే మరణశిక్ష పడుతుంది కాబట్టి హత్య చేయకూడదు, లేకపోతే రేప్ చేస్తే యావజ్జీవం పడుతుంది, లేకపోతే రేప్ చేయకూడదు, ఈ భయం కూడా సమాజంలో వస్తుందని అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ జరుగుతున్నా కూడా నిర్భయ లాంటి సంఘటన నిన్న మొన్న ఇంకో చోట జరిగింది. అలాగే బస్సులో రేప్ చేసినటువంటి సంఘటన వరంగల్లో డ్యూటీ డాక్టర్ మీద జరిగితే వాళ్ళ బెంగాల్లో జరిగింది, హత్రాస్లో జరిగింది, ఉన్నాలో జరిగింది, సందేశ్ఖాల్లో జరిగింది, వాళ్ళ మహారాష్ట్రలో జరిగింది. అంటే ఒక పర్వర్షను సమాజంలో ఎవరి దశలోకి వచ్చిన యువకుల దగ్గర నుంచి 60-70 ఏళ్ళ వాళ్ళ దాకా కూడా కొంతమందిలో ఇది ఒక హింసా ప్రవృత్తి అనండి, లేకపోతే నేర ప్రవృత్తి అనండి, లేదంటే ఈ లైంగిక వేధింపులు అనండి పెరిగిపోతూ ఉన్నాయి. మనకి వాళ్ళ కోర్టు ప్రస్తావించింది కూడా అదే. ఒక పాలసీ లేదు, ఒక ఎడ్యుకేషన్ లేదు, వీళ్ళని మార్చడానికి ఏం చేయాలో, ఆడపిల్లలు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఏం చేయాలో, ఒక బ్రాడ్గా దేశమంతా అలాంటి స్కూళ్ళల్లో ఈరోజు కూడా సార్ మీరు ఎక్కడన్నా పుల్లారావు గారు మీ దృష్టిలో ఉంటే చెప్పండి, ఏదన్నా ఒక స్కూల్లో చదువుకుంటున్న పిల్లలు, కనీసం బయటకు వచ్చిన మహిళలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆఫీస్ ప్లేస్లో కానీ స్కూళ్ళల్లో కానీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి కనీసం ఒక 10 నిమిషాలు నిరోధించడానికి మార్షల్ ఆర్ట్స్ మరొకటి నేర్పిస్తున్న పరిస్థితి లేదు. టెక్నాలజీ గురించి వాళ్ళకి చెప్తున్న పరిస్థితి లేదు. ఒక ప్రోటోకాల్ లేదని వాళ్ళు సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేస్తూ ఉంది. నిర్భయ సంఘటన జరిగి 11 ఏళ్ళు అవుతా ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్కటి, సుప్రీంకోర్టు ఎంతో దూరం ఎతకక్కర్లేదు. నేను చెప్పిన విషయం మీద పనిష్మెంట్ డిటరెంట్ కాదు. ఒక మర్డర్ సాగలేదు కదా, మర్డర్ కేసులో దొరికితే వాడు జైలుకి వెళ్తాడు, శిక్ష పడతాడు. ఆగుతున్నాయా మర్డర్? పట్ట పగల్లో బజార్లో కాల్ చేస్తున్నారు, చంపేస్తున్నారు, పొడిచేస్తున్నారు. సీసీటీవీలు ఉన్నాయని తెలిసి కూడా చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. సో పనిష్మెంట్ ఉన్నది, భయపడతాం. కానీ ఇష్యూ వచ్చాక భయపడం. డిటరెంట్ కాదు పనిష్మెంట్. లేకపోతే అసలు మర్డరే ఉండదు, రేపు ఉండదు. రెండోది ఏంటంటే, భారతదేశం మిగతా దేశాలాగా మెంటల్ డిజీజ్ ఎంత ఉన్నది ప్రజల్లో మీరు సరదాగా ఆలోచించుకోండి. మీరు సరదాగా ఎక్కడైనా సైకలాజికల్ సైకియాట్రిక్ అసెస్మెంట్ చేస్తున్నారు లేదు కదా? జైల్స్కి వెళ్ళి చేస్తున్నారా? చెప్పండి పుల్లారావు గారు. హలో పుల్లారావు గారు, నా వాయిస్ వినపడుతుందా? పుల్లారావు గారు వాయిస్ ప్లీజ్. తులసిరెడ్డి గారు, ఇక్కడ మనం 2-3 విషయాలు అంటే మనం ఇవి ఆగట్లేదు, అది మాత్రం వాస్తవం. ఇదేదో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఉత్తమాట. మీకు మొత్తం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆ రేటు పెరుగుతుంది. ఓవరాల్ ప్రతి స్టేట్లో పెరుగుతుంది, దేశం అంతా పెరుగుతుంది. ఈ శిక్షలు పడినివ్వండి, చంపండి, కాల్చేయనివ్వండి, నరికేనివ్వండి, ఏం ఆగట్లా.
మనం రెండిట్లో కూడా నా దృష్టిలో మనకి స్పష్టంగా ఏమి జరగట్లేదు అనిపిస్తుంది సార్. అటు ఈ జెంట్స్కి పురుషులకి వాళ్ళకి సంబంధించి దీన్ని మార్చుకునే విధానం గురించి ఎక్కడ అన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానీ ఆ ట్రైనింగ్ ఏమి లేదు. ఆడపిల్లలకి లేదా మహిళలకి వాళ్ళు రక్షించుకోవడానికి సంబంధించిన శిక్షణ లేదు. ఏ పుల్లారావు గారు కంప్లీట్ చేయండి, తర్వాత ఇప్పుడు వినపడుతుంది సార్, చెప్పండి. ఓకే, ఏంటంటే మెయిన్ థింగ్స్ అసలు సైకియాట్రీ, ఈ మానసికంగా ఉన్న జబ్బులు అసలు ఏమి లేదు కదా మన దేశంలో. ఓకే, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్, అసలు సైకాట్రీ, అసలు మెంటల్ ఇల్నెస్ ఎంత ఉన్నది. ఓకే, మీకు విషయం చెప్తున్నా, ఈ మాస్ రేప్ మర్డర్ నిర్భయ వాళ్ళు కూడా బయట నుంచి ఢిల్లీ నుంచి బయటకు వచ్చారు. అది ఆ ఇన్సిడెంట్ హైదరాబాద్ దగ్గర. ఇది ఏంటంటే ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ చేస్తున్నారు. వాళ్ళు హై క్లాసా కాదు, ఒక రకమైన ఎంప్లాయీస్ వర్కర్స్ పల్లెటూరు నుంచి సిటీస్ కి వచ్చారు. సిటీస్ లో వాళ్ళ ఐడెంటిటీ లేదు, సిటీస్ లో వాళ్ళు ఎవరికి తెలియదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ మీ ఆఫీస్ బయటకు వెళ్ళి ఆ బస్సు లో ఎవరున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు 60 మంది, వాళ్ళ మైండ్ లో ఏమున్నది ఎవరికి తెలియదు కదా. వాళ్ళు ఏదో పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు ఆ పల్లెటూరులో జాగ్రత్తగా ఉంటారు, చిన్న టౌన్ లో జాగ్రత్తగా ఉంటారు. పెద్ద సిటీస్ కి రాగానే అంతా పోతుంది కదా, అంతా మర్చిపోతున్నారు కదా. పల్లెటూరులో సందేశ్ ఖాళీ ఇలాంటి ప్లేస్ లో అక్కడ ఘోరం ఎవరు చేస్తారంటే రాజకీయంగా బలం ఉన్నవాడు, మసల్ మెన్, బాహుబలి, గ్యాంగ్స్టర్ చేస్తారు. సిటీలో ఎవరు చేస్తారంటే లోవర్ మిడిల్ క్లాస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, ఒక్కోసారి చిన్న గవర్నమెంట్ సర్వెంట్స్, వాళ్ళకి స్కూటీ లేదు, అసలు సైకలాజికల్ అసెస్మెంట్ లేని వాళ్ళు చేస్తున్నారు. మీకు మానసికంగా ఎంత ఉన్నది పర్సెంటేజ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఈ దేశంలో? చాలా ఎక్కువ ఉన్నది. అది ఏం లేదు కదా. సుప్రీం కోర్టు చేతులు నలుపుకున్నది ఈవేళ. వాళ్ళు ఏంటి అస్సలు సైకలాజికల్ అసెస్మెంట్, సైకాలజీ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ లేదు దేశంలో. మన దేశంలో 2 లక్షల మంది కావాలన్నారు సైకాలజిస్ట్. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3 లక్షల మందో 2 లక్షల మందో కావాలంటే 5,000 మందో 10,000 మందో ఉన్నారు. అది చాలా ఇంపార్టెంట్. మనం మెంటల్ ఇల్నెస్ ఎక్కడ ఉన్నది? మనుషులకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? డిప్రెషన్ తో సఫర్ అవుతున్నారా? వాళ్ళు పర్సనాలిటీ డిఫెక్ట్ ఉన్నదా? మనకు కనపడలేదు. ఏమి ఒబీడియంట్ గా ఏదో తిరుగుతున్నారు, పర్వాలేదు అనుకుంటున్నాం. వాళ్ళ ప్రైవేట్ లైఫ్స్ ఏంటి, వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఏంటి, చాలా డీప్ గా వెళ్తే ఇప్పుడు ఇవాళ అన్ని సైకలాజికల్ గా చేస్తున్నారు. ఆఖరికి ఇదే యుఎస్ఏ అయితే వాడు మెంటల్ గా ఈజ్ అన్వెల్, పనిష్మెంట్ లేదు, వాడు మెంటల్ అసైలం లో పెట్టాలంట. సో తప్పకుండా మన దేశంలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఈ మెంటల్ ఇల్నెస్, ఈ సైకాలజిస్ట్ చాలా అవసరం, చాలా అవసరం. అది మాత్రం పెద్ద లోటు కనపడుతుంది. అది ఒక పెద్ద వెపన్ గా మనం వాడవచ్చు ట్రేస్ అవుట్ చేయడానికి క్రిమినల్స్ ని, వైలెంట్ మైండెడ్ పీపుల్ ని, ఇలా సైకాట్రిక్ డిజీజెస్ ఉన్న వాళ్ళు, ఇలాంటి పనులు చేసేవాళ్ళని మనం తప్పకుండా ఐడెంటిఫై చేయాలి. ఈ శిక్ష ఈ పని చేయకపోతే చేయాలి. అది రైట్. ఒకసారి మళ్ళీ వస్తాను సార్. తులసిరెడ్డి గారు, ఇక్కడ ఇవాళే కలకత్తాలకు సంబంధించి ఇంకో కేసు సంబంధించి కూడా సుప్రీంకోర్టు గతంలో అక్కడ శిక్ష రద్దయిన కేసు సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు గతంలో ఒక మైనర్ బాలిక, అంటే ఆల్మోస్ట్ టీనేజ్ బాలిక, ఒక వ్యక్తితో శృంగారంలో పాల్గొన్న దానికి సంబంధించి అతనికి శిక్ష పడితే కోర్టు అక్కడ కొన్ని హైకోర్టు కామెంట్స్ చేసింది. లైంగిక వాంఛలు అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే ఇబ్బందులు పడతారు తర్వాత భవిష్యత్తులో. దాన్ని కోర్టు సుప్రీంకోర్టు దాన్ని కొట్టే శిక్ష వేసింది. కానీ ఖచ్చితంగా అది కూడా ఇవాళ ఒక సమస్యగా కనపడుతుంది సార్. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఇప్పుడు ఇందాక మన పుల్లారావు గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తే ఒక రాష్ట్రం అని కాదు, వాళ్ళే నేరస్తులని కాదు, ఆ నేరస్తులు అన్ని క్లాసెస్లో ఉంటారు, అన్ని కేటగిరీలో ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఉపాధి కోసం బతున్నప్పుడు ఢిల్లీలో నిర్భయ కట్టిన వాళ్ళంతా బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ మనకి అస్సాం నుంచి, లేకపోతే బీహార్ నుంచో, లేకపోతే బెంగాల్ నుంచో, ఒరిస్సా నుంచో, ఎక్కడి నుంచో ఎవరెవరు పాపం వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్న కుర్రోళ్ళు వర్కర్స్గా వస్తున్నారు. వాళ్ళకి ఏ ట్రైనింగ్ లేదు, కుటుంబాలు ఉండవు, శరీరంలో ఖచ్చితంగా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఎలా అణుచుకోవాలో తెలియదు. ఇవన్నీ కూడా మీరు ఒక వైద్యులుగా మీకు తెలుసు డాక్టర్ గారు. దీనికి పరిష్కారాలని మనం అన్వేషిస్తున్నామా? ఎందుకు మైగ్రేషన్ పెరుగుతూ ఉంది, లేకపోతే ఎందుకు వీళ్ళకి సరైనటువంటి ఆ కోరికలు అణుచుకోవాల్సిన పద్ధతులు ఏంటి, ఇవి అసలు చెప్పి ఆ సెక్స్ ఎడ్యుకేషన్ అనుకోండి, లేకపోతే మరొకటి అనుకోండి. అలాగే ఆడపిల్లలు వాళ్ళు రక్షించుకోవడానికి ఎవడన్నా ఒక మృగంలాగా మీద పడితే కనీసం ఒక 5 నిమిషాలు
వాటిని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ కానీ ఎలా వాళ్ళ నుంచి తప్పించుకో ఇవి పేరుకి మాట్లాడుకుంటున్నాం కానీ తులసిరెడ్డి గారు జాతీయ స్థాయిలో దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక రోడ్ మ్యాప్ కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ వర్క్ ప్లేసులు కానీ వాటిని అమలు చేయటం అసలు ఏమన్నా ఉందా ఆర్గనైజ్డ్ సెక్టర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్న వర్కర్స్ సంబంధించి కానీ ఈ మొత్తం లేకుండా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం గందరగోళం హడావుడి పడతాం ఆందోళన చేస్తాం ధర్నాలు చేస్తాం కానీ పరిష్కారం ఎక్కడ సార్ మీట్లో ఉంది తులసిరెడ్డి గారు హలో తులసిరెడ్డి గారు ఇప్పుడు ఓకే యా చెప్పండి సార్ ఓకేనా ఇప్పుడు చెప్పండి సార్ ఇక్కడ 2-3 అంశాలు. ఒకటి మహిళల మీద అత్యాచారాలు, నెక్స్ట్ హత్యాచారాలు, ఇది ఒక టైపు. రెండవది నేర ప్రవృత్తి అనేది అది మహిళల మీద కావచ్చు జెంట్స్ మీద కావచ్చు, అది రెండవది. మూడవది వచ్చేసి ఇక్కడ స్పెసిఫిక్ గా డాక్టర్స్ కు వైద్య ఆరోగ్య సిబ్బందికి సంబంధించి ఈ 3 అంశాలు మనం తీసుకుంటే జనరల్ గా మహిళల మీద మరీ వచ్చేసి ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక మరీ చాలా డిఫరెన్స్ ఉంటే తప్ప జనరల్ గా ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు స్త్రీ సహకరించకుండా ఉంటే పైన ఘాట్లు గీట్లు ప్రయత్నాలు చేయొచ్చు కానీ ఆ కైటస్ జరిగేదానికి అవకాశం లేదు. ఇద్దరు ఆరోగ్యవంత మరీ వచ్చేసి పురుషుడు చాలా బలవంతుడై స్త్రీ మరీ బలహీనంగా ఉన్నప్పుడైతే అది అవుతుంది. కానీ జనరల్ గా ఒక ఆరోగ్యవంతుడైన మహిళ ఒక ఆరోగ్యవంతుడైన పురుషుడు దాన్ని బలవంతం చేయొచ్చేమో కానీ పురుషుడు వచ్చేసి కోఆపరేట్ చేయకుంటే మాత్రము మిగతా గీట్లు ఉండొచ్చు కానీ ఆ సంభోగం మాత్రం జరిగే అవకాశం ఉండదు. అటువంటి సందర్భంలో ఎక్కువసేపు గ్యాంగ్ రేప్ ఉంటాయి. ఒకడు ఉంటే గన ఇది చాలా వేరియేషన్ ఉండాలా, లేకుంటే గ్యాంగ్ రేప్ అన్న ఉండాలి. దీనికి ప్రధాన కారణం ఇటీవల మగవాళ్ళలో ఒక వయసు నుండి ఒక వయసు వరకు ఇది హార్మోనల్, మన పైకి ఎన్ని చెప్పినా గానీ అంతే హార్మోనల్ ఎఫెక్ట్. మగవాళ్ళలో వచ్చేసి ఆండ్రోజన్, ఆడవాళ్ళలో వచ్చేసి ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ ఎఫెక్ట్స్, ఇవన్నీ ఒక వయసు ఉంటే ఒక వయసు వరకు ఇది పైకి ఎన్నైనా చెప్పొచ్చు. దీన్ని కంట్రోల్ చేస్తాని కోసమే చట్టాలు గాని నైతిక విలువలు గాని ఉండేది. లేకుంటే మనం పశువులకి మనకి తేడా లేదు. కాబట్టి ఇక్కడ దానికోసమే కంట్రోల్ చేస్తాని కోసమే చట్టాలు ఉండేది. కంట్రోల్ చేస్తాని కోసమే నైతిక విలువలు చిన్నపిల్లలు ఉంటే మోరల్ పద్యాలు నైతిక విలువలు ఎన్ని చెప్పే దానికోసమే. కానీ ఇటీవల వచ్చేసి నైతిక విలువలు అనేది హైయెస్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే మొత్తము ఉన్నత విద్య వరకు నైతిక విలువలు అనేది ఇప్పుడు అది ఒక టాపికే లేదన్నమాట. వచ్చేసి దానికి తోడు ఇటీవల ఈ పోర్నోగ్రఫీ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరికి ఉద్యోగులు వీడియోలు ఏమైనా చూసుకోవచ్చు. వచ్చేసి ఆ వయసులో ఉండే వాళ్ళు ముందే చెప్పాను వానికి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ నేపథ్యంలో వానికి పోర్నోగ్రఫీ అవైలబిలిటీ అందుబాటులో ఉంటుంది చేతిలో. కామాతురాం నలజ్జ నభయం, కామంతో పెట్టుకుపోయినకి మనకి లజ్జ ఉండదు భయం ఉండదు. దానికి తోడు ముందే కోతి కళ్ళు తాగింది నిప్పు దొక్కింది అన్నట్టుగా వాడుకు ముందుగానే మనకి ఆ ఎఫెక్ట్ లో ఉన్నాడు. దానికి తోడు వచ్చేసి వానికి మళ్ళా పోర్నోగ్రఫీ ఒకటి అవైలబిలిటీ. దానికి తోడు మళ్ళా వచ్చేసి డెఫినెట్ గా మద్యమో ఎఫెక్ట్ గానీ గంజాయి ఎఫెక్ట్ గానీ డ్రగ్స్ ఎఫెక్ట్ గానీ 90% మద్యం ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనము ప్రభుత్వాలు అది మేము కంట్రోల్ చేయలేము అనే ఒక సాకు చూపి ప్రభుత్వాలు వచ్చేసి చేతులు పైకెత్తున్నాయి. ఎందుకు సార్ ఏదో ఆఫ్రికన్ కంట్రీలో నేను చూశాను స్కూల్ చాలా దేశాల్లో ఈ పోర్నోగ్రఫీ మీద కఠిన నిబంధనలు ఉన్నాయి. ఒక కంట్రీలో అయితే పిల్లలు దగ్గర ఫోన్లన్నీ తీసుకొని రాళ్లతో పగలగొడుతున్న పరిస్థితి. మన వాళ్ళు పగలగొట్టాలని కాదు కానీ వాటిని కంట్రోల్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. మీరు చెప్పినట్టు తులసిరెడ్డి గారు అంటే నైతిక విలువలు పాఠంగా చెప్పటం సరే, మహిళల్ని గౌరవించాలి ఇది చెప్పటం ఒక భాగం. బట్ రక్షణకి సంబంధించి ఇప్పుడు ఆడపిల్లలకి కొంచెం కలబడి నిలబడి మీరు ఇందాక చెప్పారు ఒక మహిళ ఒక పురుషుడు అయితే సాధ్యం కాదు, వాళ్ళిద్దరూ సమానంగా ఉంటారు. సో కొంత ప్రతిఘటించేటువంటి శక్తి వాళ్ళకి ఇవ్వటం కానీ అవి అసలు జరుగుతున్నాయా? చేయాలి ఖచ్చితంగా. వచ్చేసి లేడీస్ కి వచ్చేసి నిజంగా వాళ్ళకి వచ్చేసి
ఫిజిక్ ఉంటే కన్నా ఏమి చేయలేడు. అవును గ్యాంగ్ తప్పని చేసి ఒక్క మగవాడు వచ్చేసి ఒక ఆరోగ్యవంతమైన మహిళను వచ్చేసి ఏమన్నా చేసుకొచ్చేసి ఆ స్థాయికి మాత్రం పోలేడు. అత్యాచారం ప్రయత్నం చేయొచ్చు కానీ అత్యాచారం చేసే అవకాశం ఉండదు, తక్కువ. అంతే అది. కాబట్టి డెఫినెట్ గా అటువంటి మహిళకు ఈ కొన్ని ఫిజికల్ గా వచ్చేసి కొన్ని కరాటే గాని, కుంపు గాని, ఇంకోటి గాని అవి ఉంటే గనా డెఫినెట్ గా ఈజీగా వచ్చేసి ఎదుర్కోగలదు. అది ఒక యాంగిల్. రెండవది వచ్చేసి డాక్టర్స్ కి సంబంధించామంటే డాక్టర్స్ కి సంబంధించి ఇది గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఇప్పుడు నేషనల్ టాస్క్ ఫోర్స్. వాట్ అబౌట్ ప్రైవేట్ హాస్పిటల్స్? ఇటీవల కాలంలో ఒకప్పుడు భగవంతునికి భక్తునికి మధ్య ఎటువంటి అనుసంధానం ఉండేదో, అనుబంధం ఉండేదో అటువంటిది డాక్టర్ కు రోగికి ఉండేది. కానీ ఇది రాను అమ్మకందారు కొనుగోలుదారు కాన్సెప్ట్ వచ్చేసి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వచ్చేసిందో డాక్టర్స్ కి వచ్చేసి ఇప్పుడు ప్రైవేట్ డాక్టర్స్ వచ్చేసి అనేక చోట్ల అనేక వింటున్నాం వచ్చేసి కొందరు బయటికి చెప్పుకోలేక కొందరు ఉన్నారు. గవర్నమెంట్ ఇవన్నీ తెలుస్తున్నాయి. ప్రైవేట్ డాక్టర్స్ కు వాళ్ళు భయపడుతున్నారు. తర్వాత వచ్చేసి హాస్పిటల్ దాడి చేయడము, ఆడ డాక్టర్ను నర్సులను వీళ్ళు పేషెంట్ సీరియస్ కేసు డాక్టర్ భగవంతుడు కాదు కదా. ఎంత వైద్యో నారాయణో హరి అన్నప్పటికీ భగవంతుడేం కాదు కదా. పేషెంట్లను లొంగ తీసుకున్న డాక్టర్లు ఉన్నారు, లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుల్ని మహిళల్ని లొంగ తీసుకుంటున్న పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సబార్డినేట్స్ ని లొంగ తీసుకుంటున్న, అంటే రకరకాలు ఒక రకంగా జరగట్లేదు సార్. ఈ పర్వర్షన్ అన్ని స్థాయిల్లో ఉంది తులసిరెడ్డి గారు ఉంది. కాబట్టి ఇక్కడ డాక్టర్స్ కూడా వచ్చేసి నేను మీరు చెప్పింది ఆ యాంగిల్. రెండవ యాంగిల్ ఏమంటే ఇప్పుడు నేను కూడా డాక్టర్ చేసిన కాబట్టి ఏ డాక్టర్ అయినా సరే తన దగ్గరకు వచ్చిన పేషెంట్ ను రోగిని ఆరోగ్యవంతం చేసి వాళ్ళ సంతోషం చూసి తాను తృప్తి పొందాలనుకుంటాడు. అంతే తప్పని చేసి కానీ అంత చేతిలో ఉండదు కదా. కాబట్టి భగవంతుడు కాదు ప్రణాళన వచ్చేసి 100% వచ్చిన కేసులు కాపాడలేడు. అటువంటి సందర్భంలో వచ్చేసి మొత్తం ఏదన్నా ప్రమాదం జరిగితే ఇమీడియట్ గా వచ్చేసి దాడి చేయడము, హాస్పిటల్ సీరియస్ కేసుకు వెనకబడి వస్తారు. సీరియస్ కేసు వచ్చినప్పుడు బంధువులు స్నేహితులు ఒక 10 మంది 20 మంది 30 మంది వస్తారు. సీరియస్ కేసు వచ్చేసి చావచ్చు. కాబట్టి మనం అన్ని మన కంట్రోల్లో ఉండవు. కాబట్టి ఇది డాక్టర్స్ కు మిగతా వాళ్ళకు డాక్టర్స్ కున్న ఇబ్బంది ఇది. పేషెంట్ కు హాజరు కాకుంటే అతను డాక్టర్ పనికి రాడు. డాక్టర్ అయిపోతే ఈ అన్ని కేసులు బతికించలేడు. కొన్ని సందర్భంలో వచ్చేసి మెడికల్ లీగల్ కేసులు ఉంటాయి, పాయిజనింగ్ కేసులు ఉంటాయి. పాయిజనింగ్ కేసు వచ్చేసి కొంత డిలే అయిపోతే మనసు రక్తంలోకి ఎంటర్ అయిపోతే వాళ్ళ కష్టం. కానీ అటువంటి వచ్చేసి డీ చేయకుంటే మధ్యలోనే చాలా మంది వచ్చేసి కొంత ప్రైవేట్ ప్రాక్టీస్ భయపడి బయటికి దూరం పంపిస్తున్నారు, పెద్ద హాస్పిటల్ పోమని చెప్పేసి. ఆ పై లోపల వస్తున్నారు. ఇవి డీల్ చేస్తే కన్నా ఏమైనా అయిపోతే హాస్పిటల్ సర్వనాశనం చేసేస్తారు. కాబట్టి డాక్టర్స్ ఇబ్బందులు డాక్టర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవి అన్ని కోణాల్లో ముందు సమాజంలో మార్పు రావాలి. నైతిక విలువ అనేది నిరంతరం వచ్చేసి అది ఎప్పుడూ ఒక సమాజం మీద అది ఉండనే ఉండాలా. మిగతా చట్టాలు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ చేశారు, టాస్క్ ఫోర్స్ ఏమేమి చెప్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓన్లీ ఏదో టాస్క్ ఫోర్స్ నివేదిక ఇస్తాను కాకుండా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. రైట్. ఒకసారి బాజీ గారు ఇక్కడ బాజీ గారు మనం జనరల్ విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా ఉండండి, ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళలు పురుషులు ఆడపిల్లలకి లేదా మహిళలకి వాళ్ళ రక్షణకి సంబంధించి సమాజంలో పెరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకి బస్సుల్లో, స్కూళ్ళల్లో, హాస్పిటల్లో, ఎక్కడ పడితే అక్కడ ఆ వర్క్ ప్లేసుల్లో వాళ్ళని వాళ్ళు రక్షించుకునేటువంటి ఒక విధానం కానీ, అలాగే పురుషుల్లో ఈ హింసా ప్రవృత్తి తగ్గటానికి లేకపోతే ఈ కోరికలను అణుచుకోవటానికి నైతిక విలువలు ఒక భాగం. నైతిక విలువలు సమాజం అంతా ఫాలో అయిపోతే మనకి ఐపీసీ అక్కర్లా, సిఆర్పిఎస్ అక్కర్లా, ఇప్పుడు మీరు కొత్తగా తెచ్చినటువంటి న్యాయ సంహిత ఇవి కూడా అవసరంలా. ఆ నైతిక విలువలు ఒక్కటే చాలవని కదా మనం చట్టాలు పెట్టుకుంటుంది. అయితే నైతిక విలువలు చెప్పడంతో పాటు ఆచరణకు వీటిలో శిక్షలు పడతాయి, పరిష్కారాలు ఇలా ఉన్నాయి. ఇది ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ కానీ ఆ ప్రత్యామ్నాయాలు చూపించడం కానీ ఎక్కడో ఫెయిల్ అవుతున్నాం బాజీ గారు. అది ఒక ప్రభుత్వం అని కాదు, లేకపోతే రాష్ట్రం కాదు, సమాజంగానే పరిష్కారాల మీద ఏమన్నా ఒక జాతీయ స్థాయిలో లోతైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క కళాశాలలో సైకలాజికల్ సంబంధించినటువంటి ఆ యొక్క క్లాసులు నిర్వహించాలి. అదే విధంగా డాక్టర్ గారు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగానే జన్యుపరమైనటువంటి అంశాలు సమాజంలో మగవాడు స్త్రీ కంటే బలమైన వాడండి.
ఇందులో ఏదన్నా అంశం జరిగినప్పుడు తనను దౌర్జన్యం చేయటం అనే స్థాయికి వచ్చినప్పుడు స్త్రీ మగవాడిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండదు. వారు చెప్పినట్టుగానే ఇష్టపూర్వకం కానటువంటి అంశాలకు వచ్చినప్పుడు ప్రేరేపితమైనటువంటి ప్రభావితం అంశాలు ఏవైతే మెదడులో పనిచేస్తుందో ఆ అంశాలు మాత్రమే నేరాన్ని ప్రోత్సహించే విధంగా చేస్తాయి. నైతిక విలువలు సమాజానికి సంబంధించినటువంటి అంశాలు అయినప్పటికీ కూడా సమాజం పట్ల భయం గౌరవం కలిగిన వ్యక్తులు వాళ్ళు చూసేటువంటి దృక్పథం ఒక రకంగా ఉంటుందండి. అది కాకుండా చట్టానికి భయపడేటువంటి ప్రక్రియ మీరు అన్నట్లుగానే ఒక అత్యాచారం జరిగిన తర్వాత ఆ నేరస్తులకు ఇచ్చినటువంటి ఒక తెలంగాణ తీర్పు ఏదైతే ఉందో ఇది ఒక భయాన్ని మాత్రం కలిగించగలుగుతుందండి. ఆ నేరాన్ని మనం ఆలోచించగలిగితే ఆ నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది. కానీ దురదృష్టం ఏం జరిగిందంటే ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కూడా ఆ యొక్క పబ్ లో జరిగినటువంటి సంఘటన మనందరికీ ప్రతి చోట జరుగుతున్నాయి సార్. ఆ ఎన్కౌంటర్ అని కాదు, ఈ రాష్ట్రం కాదు, అన్ని చోట్ల జరుగుతున్నాయి బాజీ గారు. సమస్య అదే. ఇక్కడ మగవాడితో పాటుగా స్త్రీని కలిపి సామర్థ్యంగా ఆవిడ శారీరక సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి క్రమాన్ని కూడా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రౌఢ వయసు నుంచి ఏదైతే డిగ్రీ దాటేంత వరకు కూడా వారి ఇరువురు పట్ల కూడా ఒకే భావన తల్లిదండ్రులు ఖచ్చితంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లని మానసికంగా బలహీనరాలుగా చేసేటువంటి క్రమంలో పోతున్నటువంటి క్రమంలో మగవాడిని విచ్చలవిడిగా వదిలేసేటువంటి పరిస్థితులు అవుతే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మాదక మత్తు పదార్థాలకి మత్తు ద్రవ్యాలకి ఆలవాలమైనటువంటి కేంద్రంగా మారుతూ ఉంటే ఏదైతే రోప్ పార్టీలు లేకపోతే సాయంత్రం పూట జరిగిన వీకెండ్ పార్టీలకి ప్రోత్సహించేటువంటి విధానం పోతున్నటువంటి ప్రక్రియలో ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒకటే గారు తులసిరెడ్డి గారు చెప్పారు సార్ మీకు ఈ పోర్నోగ్రఫీ ఇవాళ 70-80 కోట్ల మంది చేతుల్లో 3 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలోడి దాకా ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి సార్. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇక్కడ సమిష్టి కుటుంబాలు వెష్టి కుటుంబాలుగా మారిపోయి తల్లిదండ్రులు గదయ్యి పిల్ల ఒక గదయ్యి పిల్లాడు ఒక గద అయిన తర్వాత పిల్లాడి చేతిలో పోను పిల్ల చేతిలో పోను తల్లిదండ్రులు తెల్లారుజామున మొత్తం అందరు కలిసి హోటల్లో పడుకున్న వాళ్ళు పొద్దున్నే లేచి కలిసినట్టుగా గుడ్ మార్నింగ్ చెప్పుకునేటువంటి పరిస్థితి కల్చర్ వచ్చిన తర్వాత ఆ 4 గదుల మధ్యలో జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని గమనించలేనటువంటి కుటుంబాల ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈ పోర్నోగ్రఫీ ప్రభావం ఆ ఇళ్ల మీద పనిచేస్తుంది. పోర్నోగ్రఫీ ఆపడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయన్న ప్రశ్న కూడా మీరు ప్రభుత్వాలు ఏదో హక్కులు ఇదేని కాకుండా పోర్నోగ్రఫీ ఆపటం కానీ స్కూల్ పిల్లల దగ్గర నుంచి సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఒక అవగాహన కలిపి ఇలా చేస్తే నేరం శిక్ష పడుతుంది అన్నది. అలాగే వర్కింగ్ క్లాసు ఇందాక చెప్పారు ఎక్కడెక్కడి నుంచో వలస కార్మికులు వస్తారు, చిన్న చిన్న బ్లూ కాలర్ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం కానీ లేకపోతే వర్క్ ప్లేస్లో మహిళలను ఎడ్యుకేట్ ఇవేవిటి కూడా ఒక విధానం దేశంలో అమలవుతున్న పరిస్థితి లేదు బాజీ గారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి ఆకలండి. దీన్ని భార్యాభర్తల నుంచి తల్లిదండ్రులుగా మారిన తర్వాత పిల్లల్ని పెంచే క్రమంలో ఆ పిల్లలకి నేర్పేటువంటి సంస్కృతితో పాటుగా వాళ్ళకి చేపేటువంటి కట్టుబాట్లతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి చట్టం పట్ల కూడా గౌరవం కలుపుతూనే సమాంతరంగా వాళ్ళిద్దరిని శారీరక దృఢత్వానికి మనం అలవాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందండి. మగవాడు దెబ్బతిన్నా ఆడది దెబ్బతిన్నా గానీ ఆ స్త్రీ యొక్క మానసిక దాదాపు ఎక్కడ కూడా ఇక్కడ ఎందుకు మనం శారీరకమైనటువంటి రక్షణ కోసం చర్య తీసుకోవాలని ఎందుకు అడుగుతున్నామంటే ఆత్మస్థైర్యంతో పాటుగా ఆత్మవిశ్వాసాన్ని కూడా కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో జరుగుతుందండి. వాళ్ళకి అదొక ఫిజికల్ గా అదొక కోర్స్ కావాలి. ఇదివరకు మనం చేసేవాళ్ళం మన చిన్నతనంలో డ్రిల్ కంపల్సరీగా జరిగేది స్కూళ్ళల్లో కాలేజీల్లో. వాళ్ళు పరిపూర్ణంగా అన్ని ఆటలు ఆడేవాళ్ళు, శారీరకంగా బలంగా ఉండేవాళ్ళు, తిరగబడేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు. ఇటువంటి శక్తి కలిగినటువంటి స్థితి నుంచి ఎక్కడో పొరపాటున కనుక ఒంటరిగా దొరికినప్పుడు తిరగబడేదానికో లౌకికమైనటువంటి తెలివితేటలకు పొరపాటును కూడా ఆలోచించకుండా ఆ పిల్ల బలహీనంగా ఎప్పుడైతే తల ఉంచేటువంటి పరిస్థితి అవుతుందో దౌర్జన్యకరమైనటువంటి మృగాల యొక్క చేతుల్లో ఇటువంటి వాళ్ళు నలిగిపోయేటువంటి పరిస్థితి అవుతుంది. లైట్ డిటెక్టర్ లో రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత వాడు చెప్పేటువంటి కథ ఏదైతే ఉందో ఆ యొక్క వాస్తవం ఏదైతే ఉందో అది సమాజానికి ఒక హెచ్చరికలా ఉంటుంది అనేది నా బాధ. అదే బాజీ గారు హెచ్చరికలు కావట్లా. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడికి రేపు పొద్దున వాడిని ఉరేసినా లేకపోతే వాడిని ఎన్కౌంటర్ చేసినా మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి సార్. సమస్య ఎక్కడ ఉంది బాజీ గారు? ఇప్పుడు నా రాజకీయంగా మనం హడావుడి చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గర. తులసి పుల్లారావు గారు ఇక్కడ మనం మళ్ళీ మాట్లాడుకుంటే ఇక్కడ 2 విషయాలు సార్ నాకు స్పష్టంగా మీరు చెప్పాల్సింది. ఇప్పుడు మామూలుగా డ్రిల్ చేయటం ఇది వేరు. ఇలాంటి ఒక సందర్భం యాక్చువల్గా నిర్భయ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నాకు బాగా గుర్తు, దేశంలో కొంత దాని మీద చర్చ జరిగింది. ఆడపిల్లలకి పెప్పర్ స్ప్రే ఇవ్వాలని, తర్వాత మొబైల్ యాప్స్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఈవెన్ స్కూల్ గోయింగ్ కిడ్స్ దగ్గర కూడా మొబైల్ ఉంటుంది. సరే ఫోర్నోగ్రఫీకి వాడే దరిద్రం అది ఒకటైతే ఈ రక్షణకి సంబంధించి యాప్లు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, లేకపోతే స్కూళ్ళల్లో
ఇలాంటి ఒక సంఘటన ఎదురు నువ్వు బస్సులోనో లేకపోతే ఒంటరిగా ఇంటికి వెళ్తున్నప్పుడు వాష్రూమ్ దగ్గర ఎక్కడన్నా ఎవరన్నా గబక్కన కబళించడానికి ట్రై చేస్తే ఏ రకంగా ఎదుర్కోవాలని ఆ పిల్లలకి శిక్షణ లేదు. ఆడపిల్లల్ని ఇలా కాదు ఇలా చూడాలని చెప్పేటువంటి ట్రైనింగ్ ఇప్పుడు ఈ కేసులోనే ఒక 5-10 నిమిషాలు ఆ అమ్మాయి పెద్దగా అరవటమో లేకపోతే పరిగెత్తటమో లేదా ఇంకేదైనా చేస్తుంటే రక్షించబడేదేమో, మనకు తెలియదు, సేవ్ అయ్యేదేమో. అవేవి చేయకుండా బలైన పరిస్థితి మనకు కనపడుతుంది. చేసిందా అంటే మనకు తెలియదు, వాస్తవంగా ఏం జరిగింది తెలియదు. బట్ కొంతలో నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు వైపులా ఇది మొత్తానికి అసలు ఎక్కడైనా మీకు కనపడుతుందా పుల్లారావు గారు? ఇది చిన్న విషయం. ఆ అమ్మాయి పోరాడింది. ఓకే, ఆ అమ్మాయి ఆ డాక్టర్ అదే పోరాడలేదు కాదు, చాలా పోరాడింది. ఓకే. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే ఎంతమంది ఉన్నారు ఆ గదిలో, ఏం చేశారు, ఇంకా అది బయటికి రాలేదు. అది ఏమన్నా రూటీన్ గా జరిగిన మర్డర్ రేప విశేషమైన విషయాలే ఇంకా అందరూ ఎదురు చూస్తున్నారు నిజం తెలుసుకోవటానికి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మనకి జనరల్ గా నేను చెప్పింది సైకాలజీ సైకాట్రీ ఎందుకు చెప్తున్నానంటే అది ఇతర దేశాల్లో ట్యాకిల్ చేశారు, చేస్తున్నారు. అదొక వెపన్. మనం మీరు అది ఒక వెపన్. ఆ సైకాలజీ, ఆ ఎడ్యుకేషన్, ఆ ప్రివెంటివ్ స్టెప్స్ ఉండాలి. ఎలా ప్రివెంట్ చేస్తారు? రేపు మీరు కిందాక మనం అనుకున్నాం కదా, ఏదో శిక్ష వేస్తామంటే అది డెటరెంట్ కాదు. డెటరెంట్ కాదు అంటే అది ఆప్ చేయట్లేదు. చాలా దీనికి ఒక ఇన్సిడెంట్ జరిగాక కొన్ని రోజులు అందరూ వింటాం, చేస్తాం, ఎవరిని పెడతాం, మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ నెక్స్ట్ ఇన్సిడెంట్. ప్రభుత్వాలు మళ్ళా ఉండకూడదు కదా సమస్య. మనం అంటే టీవీలో గంట కూర్చొని మాట్లాడుకుంటాం సార్. ప్రభుత్వాల పని వీటిని నిరోధించడానికి మార్గాలు అన్వేషించాలి కదా. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా, మమతా బెనర్జీ గవర్నమెంట్ అవునే, ఆంధ్ర గవర్నమెంట్ అవునే, తెలంగాణ గవర్నమెంట్ అవునే, ఏమి తెస్తున్నారు ఎంఫసిస్ ఇలాంటి వాటికి? అగ్గి వచ్చాక ఫైటింగ్ చేస్తే ఉపయోగం ఏంటి? ఏ ఎంఫసిస్? అది మన లోపం ఉన్నది. పబ్లిక్ కూడా డిమాండ్ చేయాలి కదా, ఒక ఎలక్టరేట్ కూడా డిమాండ్ చేయాలి కదా, మాకు పీస్ కావాలి, శాంతి కావాలి. చేయట్లేదు కదా, చేయట్లేదు. ఏ పార్టీ అయినా ఇలాంటి ఇష్యూకి ఎలక్షన్ ఓడిపోయిందా అంటే అందరు అంటున్నారు అది అవ్విందండి ఢిల్లీలో నిర్భయ తర్వాత షీలా దీక్షిత్ ఇమేజ్ దెబ్బతిన్నది, అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు అంటున్నారు. అది మనం చూడాలి ఎంతవరకు నిజమో. ఇంకా టైం మనకి ఇంకా అర్థం అవట్లేదు. ఓన్లీ 15 years పాస్ అయింది, ఓన్లీ 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు పాస్ అయింది. కాబట్టి తప్పకుండా ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ భారతదేశంలో. ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు. రోడ్ రేజ్, మీరు డ్రైవ్ చేస్తున్నారు, ఎవరికైనా కోపం వస్తే మీ మీద వచ్చేస్తారు. ఇమీడియట్ పోలీస్ ఇంటర్వెన్షన్ లేదు కదా. ఇప్పుడు క్రైమ్ ఫైటింగ్ చేయాలంటే అస్తమానం మనకి పోలీస్ యాక్షన్ ఉంటుంది. ఒక కిటికీ ఎరగొట్టారు గవర్నమెంట్ బిల్డింగ్ లో, మీ పక్కింట్లో ఎవరో వచ్చి రాళ్ళు వేసి వెళ్ళిపోయారు. ఇక్కడ పోలీస్ కంప్లైంట్ చేయరు కదా. ఎందుకు చేయరు? ఎవరు పట్టించుకుంటారు? అది చేయరు. ఈ కొత్త థియరీస్ ఏంటంటే ఎంత చిన్న క్రైమ్ అయినా, ఎంత చిన్న డిసార్డర్లీ అయినా, బస్సు మీద ప్లాట్ఫామ్ బయట నిలబడినా, రోడ్డు మధ్య నడిచిన సొసైటీ పోలీస్ ఇంకా అది సీరియస్ క్రైమ్ గా తీసుకుని చేస్తే కానీ ఇలాంటి క్రైమ్స్ తగ్గవు. అది న్యూయార్క్, కొన్ని అమెరికన్ సిటీస్ లో రోజుకి 9 మంది 10 మంది మర్డర్ అయిపోయేవారు ఒక 20 సంవత్సరాల క్రితం. ఈ కొత్త పోలీసింగ్ సిస్టమ్స్, కొత్త క్రిమినాలజీ తీసుకొచ్చాక మర్డర్స్ చాలా తగ్గిపోయినాయి అన్ని చోట్ల. మనకి కావాల్సింది ఏంటంటే కొత్త పోలీస్ రిఫార్మ్స్ కావాలి. అంటే ఆ జీతాలు, యూనిఫామ్స్ కాదు, వాళ్ళు ఎలా పోలీస్ ట్యాకిల్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కి సైకాట్రిస్ట్ ఉన్నారా హైదరాబాద్ లో? నాకు తెలియదు. కలకత్తాలో ఉన్నారా? లేరు. ఇది అంతా మార్చుకోవాలి. ఇది మైండ్ తో. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మీ చేతిలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంటనే ఐడెంటిఫై చేసేస్తుంది ఈ 1000 మందిలో ఎవరు క్రైమ్ కమిట్ చేయకపోతాడో. అది వాడొచ్చా? ఎంతవరకు వాడొచ్చు? ఒక బ్యాంక్ ఎంప్లాయీ వీడు మోసం చేస్తాడా? ఒక కంపెనీలో వచ్చిన ఎంప్లాయీ వీడు సరిగ్గా పని చేస్తాడా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్, ఇలాంటి టూల్స్ వాడాలి. అందరూ వాడాకే కాదు, అర్జెంట్ గా వాడాలి. సెక్యూరిటీ ఎక్కడ చేయాలి? ఆర్టీసీ ఉన్నది, అది ఎలా వాడాలి? క్రైమ్ ఎక్కడ జరుగుతుంది? పిక్ పాకెట్స్ ఎక్కడ ఉంటున్నారు? ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ జాబ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం వాడితే, ఈ టెక్నాలజీ వాడితే, ఈ సీసీటీవీ కెమెరా వచ్చే వరకు కొంతవరకు బెనిఫిట్ వచ్చింది కదా, కొంతవరకు వచ్చింది కదా. నేరం జరిగాక పట్టుకోవడంలో కొంచెం వేగం చేయగలుగుతున్నాం. వేగం వచ్చింది కదా, పడుతున్నారు కదా. వేల సీసీటీవీ కెమెరాస్ వచ్చే కొద్ది దొరుకుతున్నారు కదా. సో అందువల్ల మన టెక్నాలజీ వాడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో
ఎక్కువ క్రైమ్ అయిపోతుంది, కనపడిన క్రైమ్ అయిపోతుంది. ఇందాక మిత్రులు అన్నట్టుగా టీవీ అనుకోని మైండ్ అంతా ఎంజాయ్మెంట్ చేయొచ్చు, షార్ట్ కట్ ఉన్నది, మోసం చేయొచ్చు, ఎవరు పట్టరు, దొరికితే దొంగ లేకపోతే దొర, ఏం పర్వాలేదు. ఆ ఐడియా ఫిలాసఫీ వచ్చింది కాబట్టి అన్ని విధాలుగా వాడాలి, టెక్నాలజీ వాడాలి, Right, sir. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం వాడొచ్చా లేదా, Okay, okay. ఎంతవరకు వాడొచ్చు, ఐడెంటిఫై చేయడానికి వల్నరబుల్ ప్లేసెస్ ఏమున్నాయి చెప్పేస్తాయి. ఓకే, రైట్ ఇవన్నీ మనం రైట్ సార్. welcome చేయాలి. తులసిరెడ్డి గారు, ఆఖరిగా డాక్టర్ గారు, ఇక్కడ ఈవెన్ మన స్కూల్ కరికులంలో అది సిబిఎస్ఈ కావచ్చు, స్టేట్ సిలబస్లు కావచ్చు, ఎక్కడా కూడా ఈ ఈ కౌమార దశకు వచ్చినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి మీరు చెప్పిన హార్మోనల్ దీని గురించి కానీ లేకపోతే సెక్షన్స్ గురించి కానీ ఈ శరీరంలో వచ్చే మార్పులు వీటి మీద ఒక కరికులము లేదు, చట్టాల గురించి అవగాహన కల్పించేటువంటి పరిస్థితి లేదు, వీటి నుంచి బయటపడటానికి ఓవర్కమ్ కావడానికి ఏంటన్నది లేదని కూడా ఒక విమర్శ జరుగుతుంది సార్ దేశం అంతా. ఈ మధ్యనే కొన్ని స్కూళ్ళు కొత్తగా అంటే సిబిఎస్ఈ నామ్స్లో కౌన్సిలర్ని అయితే పెట్టుకోవాలి పిల్లలకి, అంటే డిప్రెషన్ వీటికి, ఈ సెక్షువల్ ఇష్యూస్ కాదు అని ఒక ఇది వచ్చింది. కానీ ఈ ఎడ్యుకేషను వయోజనంలోకి మారే క్రమంలో కౌమార దశలో వచ్చేటువంటి సమస్యల మీద ఒక కనీసం స్కూల్ స్థాయిలో కూడా ఏదీ లేదు. 9-10 తరగతుల టైం నుంచి వాళ్ళకి చెప్పాలంటున్నారు. జాతీయ స్థాయిలో ఒక విధానం లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు, రాష్ట్రాల్లో లేదు. ఏం చేద్దాం? నిజమే, ఆ వయసు వచ్చేసి టీనేజ్ వయసు, సరే అంతరి మీద జరుగుతాను అనుకోండి ఇప్పుడు, కానీ ఆ వయసు వచ్చేసి చాలా సెన్సిటివ్ అండ్ క్రూషియల్ వయసు. చాలా అటు తల్లిదండ్రులు ఇంట్లో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జాగ్రత్తగా ఉండాలి. అది ఆ వయసు అట్లాంటిది. ఇప్పుడు హార్మోనల్ ప్రభావం వచ్చేసి ఆ ఏజ్ లో ఒకసారి మార్పు వస్తే ఇంకా వాడు భవిష్యత్తులో కూడా మారుతాడు సార్. ఆ ఏజ్ లోనే మార్పు రావాల్సింది కదా. అది ఒక్కసారి రాంగ్ రూట్ లో పడిపోతే ఆ ఏజ్ లో మొత్తం వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. ఆ ఏజ్ నుండి కొంత వచ్చిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొంత మెచ్యూరిటీ వచ్చి కొంత కంట్రోలింగ్ వస్తుంది, ఒకవేళ హార్మోన్ల ప్రభావం ఉన్నా కానీ. ఇది రెండవది వచ్చేసి బాబ్జీ గారు చెప్పినట్లు మహిళల యొక్క, బాలికల యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ ను జనరల్ గా భగవంతుని సృష్టిలో కొంత డిఫరెన్స్ ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనే దానికి కొంత మనము చిన్నప్పుడు గేమ్స్ కానీ ఇటువంటి కానీ, తర్వాత వాళ్ళలో మనము బలహీనులము అనే ఒక అభిప్రాయం కాకుండా, అంతే ఒకప్పుడు క్రికెట్ అంటే మగవాళ్ళు ఆడదే అనుకున్నారు, ఆడవాళ్ళు వచ్చేసి క్రికెట్ ఆడతారు అనుకోవాలి. కానీ ఇప్పుడు క్రికెట్ ఆడవాళ్ళ క్రికెట్ కూడా ఆడే పరిస్థితికి వస్తుంది. కాబట్టి అది ఒక రావాల్సిన అవసరం. రెండవది పోర్నోగ్రఫీ మీద మాత్రము చర్య తీసుకోకుంటే కొన్ని దేశాలు తీసుకున్నట్టుగా అది ఉన్నంత వరకు ప్రమాదమైంది. చాలా మందికి కొందరు యూత్ కి వచ్చేసి ఇదే పని అయిపోయింది. రోజుగా 7-8 గంటలు వాడుతున్నారు సార్. ప్రభుత్వాల పాలసీస్ పుణ్యమని డేటా ఫ్రీ అయిపోయింది. రోజుకి 7-8 గంటలు వాడుతున్న వాళ్ళు ఉన్నారు సార్. వాడి జీవితం అంతా దానికి సరిపోతుంది. 7-8 గంటలు ఇంటర్నెట్ చూస్తూ కూర్చుంటే ఇంక లైఫ్ ఏ ఉంటుంది సార్. బాజీ గారు, ఆఖరిగా బాజీ గారు దీని మీద తర్వాత మద్యము, డ్రగ్స్, గంజాయి అనేది ఇది రైట్ సార్. టైం అయిపోయింది తెలిసినట్టుగా. ఆఖరిగా బాజీ గారు ఒక్క సెంటెన్స్ మీ నుంచి, కేంద్రం ఇప్పుడు ఒక డాక్టర్లకి సంబంధించి, మెడికల్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి సంబంధించిన ఒక ప్రోటోకాల్ తయారు చేయమంటా ఉన్నారు. మనం సరే ఆలస్యమైనా సరే నెవర్ ద లేట్ అన్నట్టుగా ఇప్పటికైనా ఒక జాతీయ స్థాయిలో ఒక సమగ్రమైనటువంటి రోడ్ మ్యాప్ దీనికి సంబంధించి రాష్ట్రాలు ఏం చేయాలి, కేంద్రం ఏం చేయాలి, ఏ విభాగాలు ఏం చేయాలన్నది ఒక వార్ ఫుట్లో దీన్ని ఆలోచన చేసే అవకాశం ఉందా ఏదన్నా? సార్, ఇది వైద్య రంగానికి సంబంధించినటువంటి పరిస్థితి మేరకు డాక్టర్లు ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య జరిగేటువంటి సంభోగాన్ని లేకపోతే ఆ ప్రక్రియని 2 మాంసం ముద్దల కలయికగానే వాళ్ళు భావిస్తారండి. కానీ సమాజం భావించేటువంటి తీరికి వారికి ఉన్నటువంటి తేడా అది. ఇవాళ మనం బాధాకరంగా అవుతున్నటువంటి స్త్రీ శక్తి స్వరూపునిగా మార్చాల్సినటువంటి కుటుంబ వ్యవస్థలో వారు శక్తి స్వరూపునిగా మార్చేటువంటి ప్రక్రియ చేసుకుంటా పోవాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసినటువంటి వందే మాతర గీతంలో ఉన్నటువంటి స్త్రీ గురించి ఉన్నటువంటి, భారతమాత గురించి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన సరళి ఏదైతే ఉందో అక్కడే ఇవాళ అపహాస్యం చేయబడుతున్నటువంటి ప్రక్రియ మనం ఇవాళ ఎక్కడ సభ్య సమాజం ఆమోదించలేక దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నటువంటి స్థితి. బాల్యంలో నుంచి మనం ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తాను సార్. ఇక్కడ ఏమవుతుంది, శారీరకంగా జరుగుతున్నది ఏంటంటే, ఈ రోజున ఒక బాయిలర్ కోళ్లకి ఇచ్చేటువంటి హార్మోన్ల పెరుగుదల, కోడి పెరుగుదలకి చేసేటువంటి ప్రక్రియ ఆ మాంసాన్ని భుజించటం వల్ల సార్, నాకు ఎన్ని కాదు బాజీ గారు, జాతీయ స్థాయిలో దీని మీద ఒక
స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇప్పటికైనా తయారు చేసుకుంటావా లేదా సుప్రీంకోర్టు అదే అడిగింది. ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది, కఠినమైనటువంటి చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మళ్ళీ మళ్ళీ చేయాలంటే నేరం చేసిన వాడికి కూడా ఆ పరిస్థితికి భయపడే స్థితికి తీసుకురావాలి. నేరం చేయకుండా నిరోధించబడే విధానాలు కూడా ఆలోచించాలి కోరుకుందాం సార్. చర్చలో పాల్గొన్న ఖచ్చితంగా. పుల్లారావు గారికి, బాజీ గారికి, అలాగే తులసిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.